తిరుపతి జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ప్రశాంతమైన పుంగనూరులో పోలీసులను అడ్డుపెట్టుకుని మంత్రి అరాచకాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తిరుపతి ఉప ఎన్నికల్లో అధికారుల మీద కాకుండా సూత్రధారులైన నాయకులపై చర్యలు తీసుకుని రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వకూడదంటున్న బీసీవై అధినేత రామచంద్ర యాదవ్తో మా ప్రతినిధి గిరినాథ్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనతో బీసీవై పార్టీ రామచంద్ర యాదవ్ గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఏదైతే ఇప్పుడు మనం చూడొచ్చు ఈ పండుగ పూట కూడా సరే పండుగ చేసుకునే పరిస్థితి అయితే ఉంది. ఇవాళ యాదవ్ ఒక దోషులు అందరూ కూడా మీ పక్కన ఉన్నట్టు పరిస్థితి అయితే ఏ విధంగా చూడొచ్చు? ఖచ్చితంగా ఇది ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి గారు చేస్తున్న పిరికిపంద చర్యలు, అధికారాన్ని అడ్డం పెట్టుకుని పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రజల్ని, రైతుల్ని, యువతని భయభ్రాంతులకు గురి చేసే కార్యక్రమం చేస్తున్నారు. వీటన్నింటినీ ఎదుర్కొని ఖచ్చితంగా సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా అంగన్వాడీ వర్కర్స్ కూడా సరే ఇవాళ దాదాపు 800 మంది కూడా చిత్తూరు జిల్లా అంగన్వాడీ వర్కర్ల విషయంలో పూర్తిగా ఇప్పటికే బీసీవై పార్టీ స్పష్టం చేసింది. ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో వాళ్ళకి ఇచ్చిన హామీని నెరవేర్చమని చెప్పే వాళ్ళు ఈరోజు డిమాండ్ చేస్తున్నారు. ఈ రోజు పాదయాత్రలో ఇచ్చిన తప్పుడు హామీలు, తప్పుడు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి వర్గాన్ని, ప్రతి ఒక్కరికి అన్యాయం చేశారు. ఆ కోవలని అంగన్వాడీలు కూడా అన్యాయం చేసే కార్యక్రమం చేస్తున్నారు. అంగన్వాడీలు చేసే పోరాటంలో బీసీవై పార్టీ పూర్తి సహకరిస్తుందని, మద్దతు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఏదైతే ఉప ఎన్నికల్లో కూడా సరే భారీ అవకతవకలు జరిగినాయని కూడా కలెక్టర్ సస్పెండ్ చేయాలి. వీటన్నింటికి సంబంధించి ఇప్పటికే ఎన్నికల సంఘము అధికారుల మీద చర్యలు తీసుకుంది. అధికారులతో పాటు ఈ అధికారుల వెనక ప్రోద్బలం ఉన్న నాయకులు ఎవరైతే దీని వెనక ఒత్తిడి ఉందో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకొని రాబోయే రోజుల్లో ఇలాంటి నీచమైన నాయకుల్ని ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకుండా చేస్తే ఇంకా భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని చెప్పి సందర్భంగా నేను ఎన్నికల సంఘాన్ని కోరుకుంటున్నాను. ఇది కొన్ని పరిస్థితి అయితే ఏదైతే ఉప ఎన్నికలు జరిగినట్టు అవకతవకలు కూడా సరే తమ పార్టీ ఖండిస్తుంది అనేసి కూడా అదే విధంగా ఏదైతే అంగన్వాడీ వర్కర్స్ మీద చేసుకున్న తీరును కూడా బీసీవై పార్టీ ఖండిస్తుంది కూడా రామచంద్ర యాదవ్ చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం తిరుపతిలో కెమెరామెన్ సురేష్, గిరినా 60 తిరుపతి.